దుస్తుల విషయంలో కూడా స్వేచ్ఛ అనే పదాన్ని ఈ కాంటెక్స్లో వాడతారేంటి అనేది. మీకు అసలు విద్య లేదా అంటున్నా. తల్లిదండ్రులు మీకు అసలు ఇక్కడ విద్య అంటే కామన్ సెన్స్ నేర్పించట్లేదా మీకు? టీచర్లు నేర్పించట్లేదా? పద్ధతిగా ఉంటే ఎలా గుర్తించి గౌరవిస్తారో అది ఆహారం కావచ్చు. ఏంట్రా అంత దరిద్రంగా తింటున్నాడు మనం ప్రతిదానికి ఒక సంస్కారం ఉండి తీరాల్సిందే. మనం స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటాం. అలాగే యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవట్లేదు స్వామి. అసలు స్నానం దగ్గర నుంచే మొదలవుతుంది. జాగ్రత్తగా అసలు సంస్కారము అంటే ఏమిటో తెలుసా స్వామి? గుణ ఆధానము మల అపహననము అంటే సంస్కారం అని అర్థం. అంటే అర్థం ఏమిటి? లేని గుణాన్ని ఆపాదించుకోవడం, ఉన్న మలం అంటే మురికి, ఉన్న మురికిని తొలగించుకోవడం పేరే సంస్కారము. మనం స్నానం చేసేటప్పుడు జరిగేది అదే. అంటే మురికిని వదిలించుకునే ప్రయత్నంలో స్నానం చేస్తాం. లేని గుణాన్ని ఆపాదించుకోవడం అంటే బాడీకి ఒక మంచి సుగంధం అద్దే ప్రయత్నంలో మనం సబ్బురుద్దుకుంటాం. ఇది చాలదని మనం బట్టలు కూడా సెంట్లు కొట్టుకుంటాం. ఇదంతా సంస్కారంలో భాగమే. ఇన్నిటిని సంస్కరించుకుంటున్న నువ్వు బట్టలు వేసుకోవడంలో భాగంగా నువ్వు బట్టలు అలాగే వేసుకోవట్లా, ఐరన్ చేసుకుంటున్నావు కదా. ఇన్నిటినీ సంస్కరిస్తూ ఆ భాష ఏంట్రా అంత దరిద్రంగా మాట్లాడతావు, అంత సంస్కారం లేకుండా మాట్లాడతావు, దాన్ని ఐరన్ చేసుకోవేంట్రా? ఎంత బాధ అనిపిస్తుందో స్వామి. పిచ్చి పిచ్చి మాటల మాట. ఇక్కడ దోల తెరిందా అంటాడు. అది అసలు అవన్నీ మేబీ పరమ బూతులు కాకపోవచ్చు, కానీ నీ భాష ఎంత దిగజారుడు భాష. మైక్ పెడితే మైక్ ముందు మాట్లాడుతున్నారంటే పొలిటీషియన్స్ ముఖ్యంగా ఎంత దారుణం అండి. జంతువులకి మీకు తేడా ఏమిటి? వాడికి సంస్కారం అనేది అసలు ఉండదు.